అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మాయిలందరూ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసే అంత కెపాసిటీ మనలో ఉండాలి. సమాజంలో చాలామంది చాలా రకాల మనుషులు ఉన్నారు. చాలా రకాలుగా అంటారు. మనం ఏది చేసినా తప్పే అంటారు. మనం మెచ్చుకునే వాళ్ళు కూడా ఉండరు. ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళే మనల్ని నెగిటివ్గా చూడడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నువ్వు అమ్మాయివి, నీకు ఏం తెలీదు, ఊరుకో, నేను చెప్తాను, నేను చెప్పినప్పుడే చేయి, నేను నాకు చెప్పకుండా చేయకు, ఇలా చాలా నెగిటివ్గా మాట్లాడతారు మన ఇంట్లో వాళ్ళే. సో బయట వాళ్ళు కూడా అలాగనే మాట్లాడతారు. అవన్నీ తట్టుకొని మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఒక్కటే మనసులో పెట్టుకొని, అది ఒక్కటే మీ మైండ్లో పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. ఎక్కడ కూడా డీమోటివేషన్ కాకండి. ఎన్నో మాటలు అంటుంటారు. సో అలాంటి మాటలు పట్టించుకోకండి. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ కోసమే మీరు వర్క్ చేయండి. దేవుడు 2 చెవులు ఇచ్చాడు కదా, ఒకటి వినడానికి, ఒకటి వదిలేయడానికి. ఈ 2 మాత్రం గుర్తుపెట్టుకోండి. మంచివి తీసుకోండి, చెడువు వదిలేయండి. వదిలేసి మీ గమ్యానికి చేరుకున్న తర్వాత మిమ్మల్ని ఎవరైతే అన్నారో వారే అప్పుడు మళ్ళీ మీ గురించి మంచిగా మాట్లాడుకుంటారు. అలా చేయాలి. కానీ వాళ్ళేమో అన్నారు, వీళ్ళేమో అన్నారని నీ లక్ష్యాన్ని అక్కడే ఆపుకోవద్దు. ఎవరి కోసమో నువ్వు లక్ష్యాన్ని పెట్టుకోలేదు, నీ కోసం నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నావు కదా. సో ఆ లక్ష్యం నువ్వు సాధించాలనుకుంటున్నావు. నువ్వు గొప్పగా నీ లైఫ్ని కలలు కన్నావు కాబట్టి నువ్వు మంది అన్న మాటలు పట్టించుకోకుండా నువ్వు నీ లైఫ్ను మంచిగా లీడ్ చేయాలంటే నువ్వు ఇప్పుడు కష్టపడాలి, ముందుకెళ్ళాలి, నువ్వు విజయాన్ని అప్పుడు నీ వెనకాల మాట్లాడుకున్న వాళ్ళందరూ నీ ముందుకు వచ్చి అరే పలాన్ వల్ల అమ్మాయిరా, మనం ఇలా అంటుంటే కూడా తను పట్టించుకోకుండా తన గమ్యాన్ని తను చేరుకుంది, శభాష్ అని అప్పుడు మెచ్చుకుంటారు చాలామంది. అలా చేయాలి. కానీ ఎవరో అన్నారని మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనమే తగ్గించుకోవద్దు. మనమే సెల్ఫ్ మోటివేషన్ అవ్వాలి. ఎవరో వచ్చి నీకు చెప్పరు నీ లక్ష్యం ఇది, నువ్వు చేయాలి అని చెప్పరు. మనది లక్ష్యాన్ని మనమే ఏర్పరచుకోవాలి. మన గోల్కు మనమే ప్లాన్ చేసుకోవాలి, మనమే ముందుకెళ్ళాలి. చాలామంది ముందుకెళ్ళేటప్పుడు కూడా లాగే వాళ్ళు ఉంటారు. రిలేషన్స్ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, నైబర్స్, ఇలా ఎవరైనా ఉంటారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి నీ గమ్యానికి నువ్వు చేరు. సో గర్ల్స్ ప్రతి ఒక్కరు చేయగలుగుతారు. మీరు ఇప్పుడు ఈ రోజులలో చూస్తున్నారో గర్ల్స్ అన్ని రంగాలలో ముందుంటున్నారు. సో నీవు ఏవైతే ఆలోచిస్తున్నావో ఆలోచనకు తగ్గట్టుగా నువ్వు కృషి చేయి. విజయం సాధించాలంటే ఎవ్రీడే నేను ఏం నేర్చుకుంటున్నా, ఏం చేస్తున్నా. సో వేరే వాళ్ళ మాటలు విని డిప్రెస్ అవుతున్నావా, లేదా నీది నువ్వు మోటివేట్ అయ్యి ముందడుగు వేస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ పుట్టినప్పటి నుంచి నీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది. సో పుట్టావు, పెరిగావు, అమ్మ వాళ్ళు పెంచారు, గారాబంగా చూసుకున్నారు, అంతా మంచిగా ఉంది. బట్ నీకు కూడా ఒక సర్టన్ ఏజ్ వచ్చింది, సంపాదించగల శక్తి వచ్చింది. బట్ నువ్వు ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడద్దు. సో నువ్వు పేరెంట్స్ మీద ఆధారపడకుండా నీకంటూ ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకో. చూస్తున్న ఒక సమాజంలో ఈరోజు ఎంతమంది ముందుకెళ్తున్నారో, ఎలాంటి వాళ్ళ క్రియేటివిటీ, ప్రతి ఒక్క అమ్మాయిలో ఒక కళ ఉంటుంది. బట్ అది మనం గుర్తించుకోలేదు. వేరేటాళ్ళు ఎవరు గుర్తించరు. గుర్తించినా ఈ అమ్మాయి ఎక్కడ మళ్ళీ మనం దాటేసిపోతుందో అని కూడా వాళ్ళు మనలో ఉన్నదాన్ని టాలెంట్ చెప్పరు. చాలామంది చెప్పరు, ఎంకరేజ్ కూడా చేయరు. నీకున్న టాలెంట్ను నువ్వు ఎందులో అయితే చురుగ్గా ఉంటావో దాన్ని మాత్రం గుర్తుపెట్టుకుని ముందడుగేయు, ప్లాన్ రాసుకో. విజయం నీది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అలా ఉండాలి అమ్మాయి. ప్రతి ఒక్క మాటకు అంటూనే ఉంటారు. డిప్రెషన్ పోవద్దు, ఎలాంటిగా ఏడ్చకుండా ఏది అయినా మన మంచికే అని ప్రతిదీ బీ పాజిటివ్గా ఆలోచించాలి. అలా ఆలోచించండి, కూల్గా ఉండండి. మీరు అనుకున్న స్టడీస్ అయినా సరే, జాబ్ పర్పస్లో అయినా సరే, సో ఏదైనా సరే మనం నిరంతరంగా మనం అనుకున్నామంటే కన్సిస్టెంట్గా దాన్ని రోజు ఫాలో అవుతూనే మనకు సక్సెస్ వస్తుంది. ఈరోజు చేయకుండా రేపు చేసి, మళ్ళీ ఒకరోజు చేయకుండా ఒకరోజు చేసి సక్సెస్ అనేది రాదు. ఒక నార్మల్ అమ్మాయి అనుకుంటే చేసేస్తుంది ఖచ్చితంగా. తను పడ్డ కష్టాల్లో తను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు మాటలలో వీళ్ళు ఇంకా ఎంకరేజ్ చేయక డిస్కరేజ్ చేస్తారు కదా జనాలు. సో అవి చాలా చిన్నవే కనిపిస్తాయి అమ్మాయికి. ఒక అమ్మాయి ఏం చేయగలదు అని అంటారు, బట్ అమ్మాయే అన్నీ చేయగలుగుతుంది. ఇల్లు నుంచి ఇప్పుడు ఆకాశంలో అంతరించే వరకు ప్రతి రంగంలో అమ్మాయి ఉంది. ప్రతి రంగంలో ఒక్కసారి ఆలోచించండి. అమ్మాయి లేని ఇంట్లో, అమ్మ లేని ఇంట్లో ఆ ఇల్లు ఎలా ఉంటుంది?
ప్రతి రంగంలో అమ్మాయిలు ఉంటున్నారు ఇప్పుడు, ప్రతి రంగంలో అమ్మాయిలు ఉంటున్నారు. సో అమ్మాయిలను ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు. ఎవరైనా మిమ్మల్ని మోటివేట్ చేయకుండా తొక్కేయాలని చూస్తే కూడా అవన్నీ పట్టించుకోవద్దు. నీ టాలెంట్ నీకు తెలుసు కదా, పద ముందుకెళ్ళు. నీకు ఈ రోజులో స్మార్ట్ ఫోన్ ఉంది, స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకుని నీకు కావలసింది చూజ్ చేసుకొని నేర్చుకొని ముందుకెళ్ళాలి. నీకెవరో ఒకరు వచ్చి చెప్పరు, నీకు నువ్వే గురువు, నీది నువ్వే నేర్చుకోవాలి, నేర్చుకొని ముందుకెళ్ళాలి. అలా ఉండాలి. అంతే స్పోర్టివ్గా ఉండాలి ప్రతి దాంట్లో, ఎక్కడ తగ్గద్దు మనం. చాలామంది అంటారు అట్లా తగ్గుకుంటూ ఉంటే కూడా చాలామంది ఏమంటారు తెలుసా, ఈ అమ్మాయికి పొగరు చాలా అంటారు. అయినా పర్లేదు, అలానే ఉండాలి. ఒకరి కింద మనం ఎప్పుడు తక్కువ కాకూడదు. నీ సొంతంగా నువ్వు సంపాదన అనేది నీకు మొదలు పెట్టుకోవాలి. కనీసం నీ ఖర్చులకు నువ్వు ఒకరిపైన డిపెండ్ పడకుండా ఓన్గా సంపాదించుకుని అది తెచ్చుకోవాలి మనం. అప్పుడు మన సెల్ఫ్ రెస్పెక్ట్ మనం కాపాడుకునే వాళ్ళం. ఎవరి కోసమో మనం వర్క్ చేయట్లేదు, మన కోసం. మనం భూమి మీదకి వచ్చాం కాబట్టి దానికి ఒక రీజన్ ఉండాలి. ఎందుకు మనం ఇలా మన పేరెంట్స్ అంతా కష్టపడి పెంచారు, ఎవరి కోసమో మనం వర్క్ చేయడం ఏంది. మనకంటూ ఒకటి సృష్టించుకొని మనం వర్క్ చేసుకోవాలి. నీకు ఫస్ట్ నువ్వు ఆలోచించుకోవాలి, అమ్మాయిని కదా నేనేం చేస్తాను నువ్వు అనుకోవద్దు. అమ్మాయే అన్ని పనులు చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, ప్రతి దాంట్లో ప్రతి రంగంలో అమ్మాయి ఉంటుంది కదా. ఒక్కసారి ఆలోచించు, ఇది నువ్వు ఆలోచించుకొని ముందుకెళ్ళి. ఇకనైనా పోయింది ఏం లేదు. ఇంకా నీకు ఏమైనా కోరికలు ఉన్నా ఏది ఉన్నా సరే మధ్యలో ఆగిపోయిన దాన్ని ఇప్పటి నుంచైనా కంటిన్యూ చేసి నీ విజయానికి నువ్వే తొలిమెట్టుగా ఉండు. ఎవరో చెప్పరు నీకు, ఎవరో రారు, నీది నువ్వు ఆలోచించుకోవాలి డైలీ. నార్మల్గా చాలామంది నేను ఇంతేనేమో, నా లైఫ్ ఇంతేనేమో అనుకుంటారు. అందరి లైఫ్లో ఒకలాగా ఉండవు. కష్టపడితే లైఫ్ ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. ఎప్పుడో మా బావ ఒక మాట చెప్తుంటాడు, శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుందంట. ఇది నాకు ఎప్పుడు చెప్తుంటాడు, చాలా గొప్ప పడ్డేది, కరెక్ట్గా పడ్డా. అసలు శ్రమ నీ ఆయుధం అంటే నువ్వు నిరంతరం కష్టపడితే విజయం నీ బానిస అవుతుంది. ఇంత మంచి పడ్డ. ఒక్కసారి ఇది ఆలోచించండి, నువ్వు ఎంత కష్టపడితే విజయానికి అంత దగ్గర విజయం వస్తుంది. ఇది 100% నిజమండి. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు డిమోటివేట్ అయ్యి నేను చేయలేనేమో అని అక్కడే ఉండిపోతారు కదా. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి, నా తరపున ఒక మంచి మాటలు అనుకుంటున్నా. ఎందుకంటే నేను కూడా చాలా ఫేస్ చేసా అలాంటి ప్రాబ్లమ్స్ని. ఎప్పుడు నేను అమ్మాయిలు ఒకరి మీద డిపెండ్ కావద్దు, తనంతట తను సంపాదించుకోవాలి. ఏ అమ్మాయి అయినా సరే తను సొంతంగా సంపాదించుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి, ఒకరికి తక్కువ ఉండకూడదు అని నా ఆలోచన. ఎవరైనా సరే నాకు అమ్మాయిల పట్ల తను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి, ఎక్కడ కూడా తగ్గద్దు అనిపిస్తుంది నాకు, ఎక్కడ తగ్గద్దు. అలా ఉండాలి అమ్మాయి. అయ్యో వాళ్ళు అలా, అమ్మో మాకంటే వాళ్ళు ఎక్కువ, మాకంటే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాకు ఆమెకంటే టాలెంట్ లేదు అని మనం ఎక్కడ అనుకోవద్దు. మనకున్న టాలెంట్ మనకు ఉంటుంది, వాళ్ళకున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో అది గుర్తుంచుకొని మనం ముందుగా అనేది వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు చూసిన వీడియో. సో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ముందు మంచి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ముందు నా జర్నీ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. నేను కూడా చిన్నప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, నా లైఫ్ జర్నీ ఏంటంటే మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.